బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా దేశాలకు షాక్ ఇచ్చారు. ఇరాన్తో యుద్ధం ముగిసిన వెంటనే అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్తో అధికారికంగా దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని కోరారు. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, బహ్రెయిన్ దేశాల అగ్రనేతలతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ ఇరాన్తో కుదుర్చుకోనున్న శాంతి ఒప్పందం వివరాలను వారితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్తో సంబంధాల అంశాన్ని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్తో ఎలాంటి అధికారిక దౌత్య సంబంధాలు లేని సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్ దేశాల అధినేతలు ట్రంప్ అడిగిన ఈ కోరికతో ఒక్కసారిగా అవాక్కైనట్టుగా తెలుస్తోంది. ట్రంప్ ఈ ప్రతిపాదనను కేవలం మాటలకే పరిమితం చేయలేదు. అబ్రహాం ఒప్పందాల అమలు బాధ్యతను తనకు అత్యంత నమ్మకస్తుడైన జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లకు అప్పగించినట్లుగా అరబ్ దేశాధినేతలకు స్పష్టం చేశారు. త్వరలోనే వారు ఆయా దేశాలకు వెళ్లి ఇజ్రాయెల్తో సంబంధాల పునరుద్ధరణపై తదుపరి చర్చలు జరుపుతారు అని ట్రంప్ ఇన్ఫార్మ్ చేశారు. ఫోన్ సంభాషణలో ట్రంప్ మరో సంచలన అంశాన్ని కూడా లేవనెత్తారు. భవిష్యత్తులో ఇరాన్ కూడా ఈ అబ్రహం ఒప్పందాలలో భాగస్వామి కావచ్చు అన్నారు. ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడానికి ఇరాన్ దశాబ్దాలుగా నిరాకరిస్తోంది. ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని శపథాలు చేస్తోంది. అలాంటి ఇరాన్ ఇజ్రాయెల్తో చేతులు కలుపుతుందని ట్రంప్ చెప్పడంపై రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇరాన్తో యుద్ధాన్ని ముగించి అదే ఊపులో పశ్చిమాసియాలోని ముస్లిం దేశాలన్నింటినీ ఇజ్రాయెల్ వైపు తిప్పాలి అనే ట్రంప్ వ్యూహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా దేశాలకు షాక్ ఇచ్చారు. ఇప్పటికే యుద్ధం ముగింపు దిశగా ముందుకు వెళ్తున్నప్పటికీ గ్రౌండ్లో చాలా అనుమానాలు ఉన్నాయి. అంతేకాదు యుద్ధం పూర్తిగా ముగియాలంటే అందులో మొదటి షరతు ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంతో పాటు ఇతర యురేనియం నిల్వలు కూడా పూర్తిగా తమకు అప్పగించాలి అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెలిక పెడుతూ ఉన్నారు. వీటితో పాటు ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ విషయంలో కూడా మిత్ర దేశాలు కొన్ని అనుమానాలను, భయాల్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కేవలం యురేనియం నిల్వలను తీసుకొని మిసైల్స్ విషయంలో ఎటువంటి క్లారిటీ లేకపోతే భవిష్యత్తులో ఈ ముప్పు అలాగే ఉంటుందని ఇజ్రాయెల్ అభిప్రాయపడుతోంది. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు పశ్చిమాసియా దేశాలకు ఇంకొక షాక్ కూడా ఇచ్చారు. ఇరాన్తో యుద్ధం ముగిసిన వెంటనే అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్తో అధికారికంగా దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలి అని కోరారు. దీంతో అరబ్ దేశాలు ఒక్కసారిగా షాక్ గురయ్యాయి. ఈ విషయాన్ని ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే, ఆ దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే ఈ విషయం గురించి చాలా సీరియస్గానే మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, బహ్రెయిన్ దేశాల అగ్రనేతలతో ఫోన్లో మాట్లాడారు ట్రంప్. ఇరాన్తో కుదుర్చుకోనున్న శాంతి ఒప్పందం వివరాలను ఆ దేశాధినేతలతో మాట్లాడారు. అదే సందర్భంలో ఇజ్రాయెల్తో సంబంధాల అంశాన్ని ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. ఈ దేశాలన్నిటినీ ఇజ్రాయెల్కు మిత్ర దేశాలుగా మార్చాలి అని ట్రంప్ అనుకుంటూ ఉన్నారు. వారి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఇజ్రాయెల్ని పూర్తి స్థాయిలో కాపాడాలి అన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో ఏదైనా దేశం మళ్ళీ ఇజ్రాయెల్పై యుద్ధాన్ని ప్రకటిస్తే ఈ దేశాలన్నీ కలసగట్టుగా ఆ దాడులను అడ్డుకోవాలి అన్న ఉద్దేశంలో ట్రంప్ ఉన్నారు అని అర్థమవుతుంది. ఇజ్రాయెల్తో ఎటువంటి అధికారిక దౌత్య సంబంధాలు లేని సౌదీ, ఖతార్, పాకిస్తాన్ దేశాల అగ్రనేతలు ట్రంప్ అడిగిన ఈ కోరికతో ఒక్కసారిగా అవాక్కైనట్టుగా తెలుస్తోంది.